హలో ఎవ్రీవాన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే దీప కార్తీక్ కోసం కాఫీ కలుపుకొని తీసుకొని వస్తూ ఉంటే పారిజాతం తనని ఆపి ఈ కాఫీ నేను తాగుతానంటూ తాగేసరికి కాఫీ ఘాటుగా ఉండేసరికి పక్కన పెట్టేస్తుంది. ఏంటిదంతా, అసలు ఏంటి అలవాట్లు? అయినా నేను ఆపింది ఈ విషయం గురించి కాదు. లేనిపోని గొంతమ్మ కోరికలన్నీ బాగానే కోరిస్తున్నావుగా మీ ఆయనతో. ఇదంతా నీ ప్లానేనని, నువ్వు చేసిన పథకమేనని నాకు తెలుసు దీప అని అంటుంది పారిజాతం. ఇంతలోనే కార్తీక్ అక్కడికి వచ్చి, పారు నీకు ఇందాకే చెప్పాను కదా, నేను అడిగిన దానికి అసలు దీపకి ఎలాంటి సంబంధం లేదు, నేనేం అడుగుతాననేది ముందు దీపక్ కూడా తెలీదు అని అంటే, అప్పుడే జ్యోత్స్న అక్కడికి వచ్చి, ఏదైనా చెప్తే నమ్మేటట్టు ఉండాలి బావా, ఇద్దరూ ప్లాన్ చేసుకుని అడగాల్సినవన్నీ అడిగేసి మళ్ళీ మా ఆవిడకేం తెలీదు అంటే ఎవరు నమ్ముతారనుకుంటున్నావు? లోపల చెప్పిందంతా అబద్ధం, కానీ ఇక్కడైనా నిజాలు మాట్లాడొచ్చు కదా అని అంటే, చూడండి చిన్న మేడం గారు, చూడండి పెద్ద మేడం గారు, మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం లేదు, నేను చెప్పిందే నిజం, నమ్మినా నమ్మకపోయినా మీ ఇష్టం. అందరి ముందు ఒకలా, మీ ముందు ఒకలా మాకు నటించడం రాదు, ఎప్పటికీ ఒకేలా ఉంటాం, అయినా మీకు సపరేట్గా సమాధానం చెప్పే అవసరం మాకు లేదు, పద దీప అని చెప్పి దీపం తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు. ఇక అలా 2 రోజులైతే గడుస్తుంది. 2 రోజుల తర్వాత దశరథ్ సుమిత్ర దగ్గరికి వెళ్ళి అసలు ఏం చేద్దాం అనుకుంటూ అని అడిగితే దేని గురించి అని అడుగుతుంది. కార్తీక్ అడిగిన దాని గురించి అనేసరికి ఈ విషయం గురించి అయితే మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం అండి, ఎట్టి పరిస్థితుల్లో వాడు అడిగింది నేను చేయలేను, అది జన్మలో జరగదు అని చెప్తే, నువ్వే కదా సుమిత్ర ఏం అడిగినా సరే చేస్తానని ముందే మాటిచ్చావు, మరి అలాంటప్పుడు ఇచ్చిన మాట తప్పుతావా అని అంటే, ఇచ్చిన మాట తప్పినా పర్వాలేదు, కానీ నేను మాత్రం దీపకి తల్లి స్థానంలో నిల్చున్న పెళ్లి మాత్రం చెయ్యలేను, సారీ అండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుమిత్ర. ఇక బాల్కనీలో తిరుగుతూ ఆలోచిస్తున్న సుమిత్ర దగ్గరికి దీప కాఫీ తీసుకొని వెళ్తుంది. కాఫీ ఇస్తే అక్కడ పెట్టని చెప్తుంది. వెళ్ళిపోతున్న దీపని ఆపి, నువ్వు చాలా గొప్ప నటివని నాకు ఇప్పుడే అర్థమవుతుంది, నీ అమాయకత్వం చూసి నిజమనుకున్నాను, కానీ వాస్తవాలేంటో నాకు ఇప్పుడే అర్థమవుతున్నాయని చెప్తుంది. దేని గురించి అమ్మ మీరు మాట్లాడేది అని అడిగితే, నా కూతురు నీ మెడలో తాళి తెంచిందని దాన్ని అవకాశంగా తీసుకొని నన్ను నా భర్తని నీ తల్లిదండ్రుల స్థానంలో ఉండి పెళ్లి చేయమని నీ భర్తతో అడిగించింది నువ్వేనని నాకు తెలుసు దీప, వాడు నీకు తెలీదు అని చెప్పినంత మాత్రాన నేను నమ్ముతానని మాత్రం అనుకోకు, నువ్వు వెనకాతల నుంచి చేసే ప్లాన్స్ అన్నీ నేను అర్థం చేసుకోగలను, కానీ ఒక్కటి చెప్తున్నాను గుర్తుపెట్టుకో, అసలు వాడు ఆ మాట అడిగే ముందు నువ్వు తనకి చెప్పే ముందు ఒక్కసారి కూడా ఆలోచించుకోలేదా? ఇది సాధ్యపడే కోరిక కాదని తెలిసి కూడా కోరించావు అంటే కావాలనే ఇదంతా చేస్తున్నావు కదా, ఎలా అయినా కండిషన్ అనేసరికి మేము ఒప్పుకుంటామని, ఒప్పుకున్న తర్వాత మీ పెళ్లి చేస్తే ఏదో విధంగా మళ్ళీ నాకు దగ్గరయ్యి నాకు నీపై ఉన్న కోపం పోగొట్టించుకోవాలనే కదా నువ్వు ఇదంతా చేస్తున్నావు, కానీ ఒక్కటి చెప్తాను గుర్తుపెట్టుకో, ఈ జన్మలో నాకు నీపై ఉన్న అభిప్రాయం మారదు, అలాగే కార్తీక్ అడిగిన కోరిక నెరవేర్చడం కూడా జరగదు, నేను నీ తల్లి స్థానంలో నిలబడాలా, అంతకన్నా చావడం నయం అని చెప్పేసి చాలా కోపంగా సుమిత్ర వెళ్ళిపోతుంది. సుమిత్ర అన్న ఆ ఒక్క మాటకి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది దీప. ఇంతలోనే దూరం నుంచి ఇది చూసిన కార్తీక్ దీప దగ్గరకు వస్తాడు. ఏమైంది అని అడిగితే జరిగిందంతా కూడా చెప్తుంది. అప్పుడే, వద్దు బావా వదిలే ప్లీజ్, మా అమ్మ చూడేలా మాట్లాడుతుంది, తనకి నాపై లోపల అంత కోపం ఉంది, అలాంటిది ఈ అసలు విషయాలన్నీ తెలిస్తే నన్ను కూతురుగా అంగీకరిస్తుందా అసలు అని అడిగితే, చూడు దీప, అవునన్నా కాదన్నా దశరథ్ మావయ్య సుమిత్ర అత్త నీ కన్న తల్లిదండ్రులు, ఇది నిజం, ఆ నిజం నిప్పు లాంటిది, ఏదో ఓ రోజు నేనే బయట పెడతాను సందర్భం చూసి, అలాంటప్పుడు నిజాన్ని అందరూ అంగీకరించాల్సిందే దీప, నువ్వు అంతలా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు, జరగాల్సిందంతా జరుగుతుంది, దాస్ మామయ్య నేను నువ్వు అందరం కలిపి జాగ్రత్తగా ప్లాన్ చేసి జ్యోత్స్న అసలు బండారాలన్నీ బయటపెడదాం, నువ్వు కంగారు పడద్దు అని అయితే చెప్తాడు. వీళ్ళు మాట్లాడుకోవడం దూరం నుంచి దశరథ్ అయితే వింటాడు. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు కార్తీక్, దీప నా కూతురు అంటున్నాడేంటి, జ్యోత్స్న బండారం బయట పెట్టడం ఏంటి, అసలు ఏంటిదంతా అని ఆలోచిస్తూ చాలా తీవ్రంగా అయితే ఆలోచిస్తాడు. ఇందులో దాస్ పేరు కూడా వాడాడు కాబట్టి అసలు ఏం జరిగిందో దాస్ను వెళ్ళి అడగాలి, అసలు వాడికి గతం గుర్తుందో లేదో కూడా తెలీదు, ఇవన్నీ త్వరగా అన్ని విషయాలు తెలియాలంటే దాస్కి గతం గుర్తు రావాలి, ముందు ఒకసారి వాడిని కలవాలి టైం చూసుకొని, ఇదేంటి కార్తీక్ ఇలా మాట్లాడాడు,
అంటే దీప మా కూతురా అని ఆలోచిస్తూ ఉంటాడు దశరథ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.